మనస్ఫూర్తిగా వచ్చిన మాటలే నేను నీకు చెప్తున్నా. అంటే నాకు అది ఆ సంగతి నాకు పక్కన పెట్టేది. నేను మామూలుగా మాట్లాడేస్తాను ఏదైనా సరే. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ 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 అంట, ఎందుకని ఇంకా బతకాలని కోరుకుంటుంది, అమ్మని వదలని ఇష్టం ఉండదు, అందుకని చావు అంటే భయం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏంటి, ఈ వయసు వచ్చింది నాకు, 66 ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు నాకు. ఇప్పుడు ఏంటి, నాకు ఇంక ఇప్పుడు ఎవరి మీద లేదు. నా ఒంట్లో బాగుండలేదు అనుకో, అయ్యో రమణ లేవలేదు, సుజాత లేవలేదు, అక్కడ ఆయన లేవలేదు, ఇలాంటివి ఏమి నాకు రావు. నేను ఒక్కతిగా గదిలో కూర్చుంటాను, అది ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతూ ఉంటాను, అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటాను. నాకు ఒంటరిగా ఉండి చావు దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నానని తెలిసిపోయింది. అయినా నాకు ఏ భయం లేదు. కానీ భయం అనేది నాకు అసలు లేదు, ఇప్పుడు లేదు అసలు. బంధం తక్కువైందా ఎక్కువైంది కానీ నాకు తెలియదు. కానీ నా బీపీ షుగర్లు అన్నీ కూడా గ్యాజువల్ అయిపోయాయి, సమానం అయిపోయాయి. ఎందుకంటే ఎక్కువ ఏదో ఆలోచించట్లేదు, మైండ్ ప్రశాంతంగా ఉంచుకున్నా. ఆఖరి కోరిక ఏంటంటే ఏ భాగంలో లేకుండా తీసుకెళ్ళిపోయాను అని అనుకుంటాను. నేను కాలు నొప్పుడు, కాలు పట్లు ఉండవు నిజంగా కూడా. అది ఈ కాలు పట్లు ఉండవు తెలిసిన, ఇలా పట్టుకుంటూ ఉంటాను, అక్కడ వెళ్తూ ఉంటాను, అక్కడ ఇలా తిరుగుతూ ఉంటాను, వాకింగ్ ఇలాగే. అది తిరిగి 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 నిద్రపోతాను, నిలబడి నిద్రపోతున్నాను. అమ్మ ఒకసారి ఇలా పడిపోయాను, అమ్మ మళ్ళీ వచ్చేసి అప్పుడు ఇక్కడికి వచ్చానా, అది నిద్రపోయానా బతుకున్నానో కూడా తెలియదు. అయిపోయింది, నిద్ర పెట్టేసి తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోవచ్చు. ఏంటి తెల్లారిగట్ల 5 గంటల దాకా నేను బాధపడ్డాను. 12 గంటల దగ్గర నుంచి అది తెల్లారిగట్ల 5:30కి ఇంకా నాకేముంటుంది. మరి బాధలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో మరి ఆ దేవుడికి తెలియాలి. నిద్రకి బాధలు ఏమీ తెలియవు, నిద్రకి చావే అది. నిద్ర అంటే ఆకలి, నిద్రని ఎవరు ఆపలేరు. కాకపోతే కొంతమందికి వాళ్ళు పడే శారీరక కష్టం వల్ల త్వరగా వస్తుంది, కష్టపడకపోతే ఆ నిద్ర ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. బాధలు అంటే అదే, ఇప్పుడు నువ్వు ఏది కష్టపడలేదు అనుకో, నీ బాడీలో నేను చెప్పినట్టు కొవ్వు పదార్థాలు లేకపోతే ఏవైతే అవి డైజెస్ట్ అవ్వాలి. అప్పటిదాకా నీ బాడీ నిద్రపోనివ్వదు నేను, అది టైం పడుతుంది. బాడీలో పెరిగిపోయిన కొవ్వు ఉండొచ్చు, గ్లూకోజ్ ఉండొచ్చు, అలా స్తబ్దతగా ఉంచదు. సృష్టిలో ఏది స్తబ్దతగా ఉండదు. మనం ఏమనుకుంటామంటే ఒక మనిషి మన బ్రెయిన్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది, మన హార్ట్ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే బాడీలో నిరంతరంగా డైజెస్టివ్ ట్రాక్లో అయ్యే కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే నేను పడుకోబెడుతుంది, అప్పుడే నీకు ఆవలింతలు వస్తాయి. ఈ లోపల రాదు, ఈ లోపల రమ్మన్నా రాదు. అందుకని వాడు త్వరగా పడుకుంటూ పోతున్నాడు, నేను త్వరగా పడుకోలేకపోతున్నాను అన్నది యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ పెరిగిందనుకో లోపల మళ్ళీ గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చిందనుకో మళ్ళీ నిద్ర పట్టదు, కడుపులో మంట, మళ్ళీ బయట గ్యాస్ మందులు వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏంటంటే ఒకటి త్వరగా పడుకున్నాడు, పడుకొని నీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకో, సింపుల్గా తీసుకోవాలి. మాధవి పెళ్ళైన కొత్తలోను అది వస్తే బాగుండు, 10 రోజులు ఉంటే బాగుండేది, అది నిజమైన ప్రేమే, బంధమే అనిపించేది. ఇప్పుడు అదే మాధవి కదా. ఇప్పుడు నాకు ఏమనిపించింది, కొంచెం బంధం దూరం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాను పైకి అనేది నాకు వచ్చేస్తాను. మరి ఇప్పుడు మాధవి 10 రోజుల తర్వాత అమ్మ నేను రాలేనమ్మా అందరికీ, దానికి నేనేం ఫీల్ అవ్వను, బాధపడను, బెగ్గ పెట్టుకోను. నీకు వీలున్నప్పుడు రావి అంటాను. ఎందుకని కొంచెం బంధం దూరం అయిందనమాట. మనం ఈ బంధంలో నుంచి ఆ బంధంలోకి వెళ్ళిపోతున్నావా, అందుకనే కదా. అది రాదన్నా నాకు ఏ బెంగా ఉండట్లే, వస్తానన్నా ఏ బెంగా లేదు, రెండింటికి ఒకేలాగా ఉంటాను. అంటే ఈ బంధంలో నుంచి ఆ బంధంలోకి వెళ్ళిపోతుంది ప్రాణం అని. ఎవరైనా వెళ్ళాల్సిందే పైకి, ఒకళ్ళు ముందర వెనక, కళ్ళ ముందర ఎంతమంది పోవట్లేదు అని అందరం పోతాం. ఇక్కడ ఆలోచనలు రావు. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, చిన్నవాళ్ళు ఎంతమంది పోవట్లేదు. నాకేం భయం లేదు. భయం అనేది నీ వయసు అయిపోవడం బట్టి రాదు, నువ్వు చూసే ఇన్సిడెంట్స్, నువ్వు చదివే పుస్తకాలు, నీకు వచ్చే నాలెడ్జ్ బట్టి నీకు ఒక విషయం మీద అవగాహన వస్తే భయం ఉండదు. అవగాహన లేకపోతే భయాలు ఉంటాయి, ఎందుకంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి. చావంటే ఏం లేదు, అందరూ చచ్చిపోతారు, కాకపోతే అందరు ఇక్కడే ఉండిపోతాము అన్న ఉద్దేశంలో బతికేయడం వల్ల ఈ గొడవలు, ఈ ఈగోలు, ఈ ఎమోషన్స్, వాడిని కొట్టడం వీడిని కొట్టడం ఉంటుంది. అదే బతుకు మాయ పాటలోనే ఉంది. నీకు అన్నీ తెలుసు, మాయని తెలుసున్నా కూడా మాయనే నిజం అనుకుని బతుకుతున్నావు. ఎప్పటిదాకా నీకు అది మాయ అనుకుంటావు,
మీ ఇద్దరు పిల్లలు చదువులో వాళ్ళ చదువు కావాలి, వాళ్ళ ఆరోగ్యాలు అవన్నీ వేస్ట్ అంటున్నా. చదువు కావాలి. చదువు అంటే ఏంటి అర్థం? నీకు తెలియంది తెలుసుకోవడం. నువ్వు తెలుసుకున్న దానికి బయట మార్కెట్లో డిమాండ్ ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. కానీ నీకు అది ఇష్టం చేయడం. నువ్వు అందులో అది తెలుసుకోవడం, చదువు అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే ఫుట్బాల్ అవ్వచ్చు, కొంతమంది సైకిల్ మెకానికల్ అవ్వచ్చు. అందరూ బిల్గేట్స్ అయిపోవాలి ఉంటుంది. ఈ రోజుల్లో చదువు చాలా సులువైపోయింది. ఎక్కడైనా ఏమైనా నేర్చేసుకోవచ్చు. కానీ వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేని వాటి జోలికి చాలామంది వెళ్ళరు. ఇష్టం ఉన్న జాని దగ్గరికి వెళ్తారు, అక్కడే ఏదో రకంగా బతికేస్తూ ఉంటారు. అదే లేడైన బతుకు. నిజమైన బతికే. ఇప్పుడు ఆ టాపిక్ కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉండే మాట గురించి చెప్తున్నాను నేను. బాల్యంలోనూ నీ వయసులోని ఇప్పుడు నీకేముంటుంది? నా ఇద్దరు పిల్లలు చదువుకోవాలని ఉంటుంది. వాళ్ళు అక్షయ్ గారు పోయి కాలేజీకి వెళ్ళాలి, నీ బాధ్యతే కావాలి. దీనివల్ల బాధ్యతలు పెట్టుకోకూడదు. అంత లెజెండ్గా మనం ఉండగలమా? లెజెండ్గా ఉండాలి. అంటే ఉండగలమా అంటే నిజం తెలిసిన తర్వాత ఉండకపోతే చేస్తాం. నిజం తెలియకపోయిన ముందు ఇక్కడే ఉండిపోతాం అని బతకడంలో ఆనందంతో బతికేయచ్చు. నిజం ఏంటి? గ్యారంటీ పోతాం. ఎప్పుడైతే నువ్వు గ్యారంటీ పోతావు అన్నావో నీకు ఎవరి మీద క్రోధం ఉండదు, కోపం ఉండదు, వేరే వాళ్ళకి నష్టపరచవు, నీ బతుకుని బతికేస్తావు, చచ్చిపోతావు. అది నీ ముందర తెలుసుకోవడం నీ అదృష్టం. ముందర తెలుసుకోవడం అంటే చూస్తున్నాం, మన ముందర చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం. అది ఓకే. నువ్వు నీ వయసుకు తగ్గట్టుగా కాదు. అది నీకు 70 ఏళ్ళ వయసులో అలా ఏం రూల్ లేదు. 70 ఏళ్ళ దాకా నువ్వు పుస్తకాలు చదవకపోతే అప్పుడు జ్ఞానం వస్తుంది. నువ్వు చూసిన వాళ్ళందరికీ అప్పుడు చదువు ఉంటారు. నాకైతే నా వయసుని బట్టే నాకు ఆ జ్ఞానం వస్తుంది. నేనేం చదవనుగా పుస్తకాలు. నా అనుభవం, నేను రోజు అనుభవించే బాధలు. నాకు ఎవరు ఇంతే కదా, ఒంటరి కదా.